ఇప్పుడు మనకు తాజా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా సత్తా చాటింది. రసవత్తరంగా సాగినటువంటి 5 టెస్టుల అండర్సన్ టెండూల్కర్ సిరీస్ను సమం చేసింది. ఓవల్ వేదికగా జరిగినటువంటి ఆఖరి టెస్టులో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. హైదరాబాదీ పేసర్ మియాభాయ్ సిరాజ్ చివరి రోజు అద్భుతం చేశాడు. ఇంగ్లాండ్ గెలుపు ఆశలను ఆవిరి చేశాడు. ఓవర్కాస్ట్ కండిషన్స్లో చెలరేగి ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. 6 వికెట్లకు 339 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో బ్యాటింగ్కు దిగినటువంటి ఇంగ్లాండ్కు సిరాజ్ చేసినటువంటి మొదటి ఓవర్లోనే కోలుకోరని దెబ్బతీశాడు. 2 పరుగుల వద్ద స్మిత్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత బౌలర్లు ఇంగ్లాండ్ ఆట కట్టించారు. అద్భుతమైన ఆటతో చెలరేగినటువంటి టీమిండియా ఓవల్ టెస్ట్లో తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలుపుతో 5 టెస్టుల ఈ సిరీస్ను భారత్ 2-2తో డ్రాగా ముగిసింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో సిరాజ్ 9 వికెట్లతో చెలరేగాడు. ఈ సిరీస్లో కన్సిస్టెంట్గా రాణించినటువంటి సిరాజ్ 23 వికెట్లతో బెస్ట్ బౌలర్గా నిలిచాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాఘు అందిస్తారు. రాఘు, చెప్పండి. సురేష్, నిజంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ ఓవర్సీస్ కండిషన్స్ అక్కడ ఇప్పటి వరకు ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో సీనియర్లతో వెళ్తే గానీ మన వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా అంటే ఆ యొక్క ఇంగ్లాండ్ కండిషన్స్ లో ఒక గొప్ప ఆట తీరు కనబరిచింది. కేవలం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ లాంటి గొప్ప గొప్ప స్టార్ ప్లేయర్స్, వివిఎస్ లక్ష్మణ్, ఆ తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్స్ రిటైర్ అయిన తర్వాత చాలా సందేహాల నడుమ టీమిండియా యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో ఇవాళ మనం చూసాం. నిజంగా చెప్పాలంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. 5 మ్యాచ్ల అండర్సన్ టెండూల్కర్ సిరీస్ ని టీమిండియా ఇవాళ 2-2తో డ్రా చేసింది. అసలు 2020 ఫార్మాట్ వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్ ల భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ టెస్ట్ క్రికెట్ యొక్క మజా ఏంటో మరొకసారి వాళ్ళ తెలిసింది. సురేష్, ఓవల్ టెస్ట్ మ్యాచ్ లో ఆఖరి రోజు అక్కడ జరిగిన డ్రామా నిజంగా కోట్లాది మంది ఇండియన్ ఫ్యాన్స్ ని మొత్తం ఒక ముని వేళ్ల మీద నిలబెట్టిందని చెప్పాలి. ఈ మ్యాచ్ లో నిజంగా టీమిండియా కనబరిచిన పోరాట పటిమ కావచ్చు, ఆ యొక్క కమిట్మెంట్ కావచ్చు, నిజంగా అద్భుతమైన ఈ సిరీస్ డ్రా చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విజయం. ఇది హిస్టారికల్ గా ఫీట్ అని చెప్పుకోవాలి. గౌతమ్ గంభీర్ కోచ్ నేతృత్వంలో శుభ్మన్ గిల్ యువ సారథి. తర్వాత ఇండియాకు ఎవరైతే మెయిన్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ కు సరైగా అందుబాటులో లేడు. గాయాలు, ఫిట్నెస్ సమస్యలు. ఆ నేపథ్యంలో ఇండియన్ పేస్ దళానికి ఒక నయా కెప్టెన్ గా తాను కూడా ఐఎమ్ ద మ్యాచ్ విన్నర్ ఫర్ ఇండియా అని ప్రూవ్ చేశాడు మన హైదరాబాద్ పేసర్ మియాభాయ్ మహమ్మద్ సిరాజ్ అని చెప్పుకోవాలి. సురేష్, ఓవరాల్ గా ఈ సిరీస్ మొత్తంలో సిరాజ్ నిజంగా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ 1000 డెలివరీలకు పైగా బౌల్ చేశాడు. మొట్టమొదటి మ్యాచ్ నుంచి చివరి 5వ మ్యాచ్ వరకు కూడా ఎక్కడా ఫిట్నెస్ సమస్య లేకుండా, ఎటువంటి గాయాలు లేకుండా కన్సిస్టెంట్ గా అక్కడ ఇంగ్లాండ్ యొక్క ఓవర్సీస్ కండిషన్స్ ని యూజ్ చేసుకొని ఈ సిరీస్ మొత్తంలో దాదాపు 22 వికెట్లతో టాప్ వికెట్ స్కోరర్ గా నిలిచాడు. అంతకు మించిన అంశం ఏంటంటే ఇవాళ కేవలం ఓవర్ నైట్ స్కోర్ కి ఇంగ్లాండ్ మరొక 35 పరుగులు చేస్తే మ్యాచ్ గెలుస్తారు. చేతిలో దాదాపు 4 వికెట్లు అంటే 6 వికెట్స్ డౌన్ అయ్యాయి. అటువంటి తరుణంలో స్మిత్, అట్కిన్సన్, ఓర్టన్ లాంటి టేలెండర్ హిట్టర్స్, మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కేవలం వాళ్ళకు ఉన్న ఒకే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆల్రౌండర్ క్రిస్ వోక్ గాయం కారణంగా తన యొక్క షోల్డర్ డిస్లొకేట్ అవ్వడం వల్ల బ్యాటింగ్ ఆడే సిచ్యువేషన్ లో లేడు. దీంతో 9 వికెట్లు పడగొడితే మనం గెలుస్తామని తెలుసు. కానీ చేతిలో ఉన్నాయి కేవలం 35 రన్స్ మాత్రమే. ఈ 35 రన్లను భారత్ కాపాడుకుంటుందా? ఖచ్చితంగా ఇంగ్లాండే ఈ మ్యాచ్ గెలుస్తుందని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆ అంచనాలను మొత్తం తలకిందులు చేసింది అలా టీమిండియా. ఇంగ్లాండ్ ఓవర్సీస్ కండిషన్స్ లో మార్నింగ్ ఆ స్వింగ్ ని ఏదైతే యూజ్ చేసుకుని మహమ్మద్ సిరాజ్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్, అద్భుతమైన లైన్ లెంత్. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు సిరాజ్ బౌలింగ్ చూస్తే
ఒకప్పటి ఆస్ట్రేలియా గ్రేట్ లెజెండ్ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ గుర్తొచ్చాడు. సురేష్ ఓవరాల్ గా సిరీస్ మొత్తం కూడా అదే కమిట్మెంట్. అస్సలు ఎక్కడా కూడా సిరాజ్ ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. వచ్చి ఈ రోజు వేసిన మార్నింగ్ సెషన్ లో వేసిన సెకండ్ ఓవర్లోనే స్మిత్ ను అవుట్ చేసి ఇంగ్లాండ్ ప్రెషర్ లో పెట్టాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ కూడా సిరాజ్ కు చక్కగా సహకరించాడు. అసలు వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. ఆ తర్వాత ఓవర్టన్ అట్కిన్సన్ కొద్దిసేపు భయపెట్టాడు భారత్ ని, ఒక లాంగ్ రన్ మీద ఒక సిక్సర్ కొట్టడము. ఆ తర్వాత చిట్ట చివరి వరకు ఇక నువ్వా నేను అన్నట్టు ఇంగ్లాండ్ కు 11 పరుగులు కావాలి, మనకు వికెట్ కావాలి. ఈ తరుణంలో అసలు మ్యాచ్ అంటే ఒక్క బిగ్ హిట్ కొడితే ఈ మ్యాచ్ సిరీస్ మొత్తం ఇంకా అంటే ఆ సిరీస్ ఫలితం అంతా ఇవాళ జరిగిందంటే, ఎందుకంటే ఇంగ్లాండ్ ఆల్రెడీ 2 మ్యాచ్లు గెలిచింది, ఇండియా 1 గెలిచింది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలవాలని చెప్పేసి ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ ని డ్రా చేసి మనం కూడా సమూజ్జీలుగా నిలవాలని భారత్ అద్భుతంగా పోరాడాయి. ఇక ఈ మ్యాచ్ లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మనం మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా క్రికెట్ లో ఎప్పుడైనా సరే పోరాడిన వాళ్ళ చరిత్రలు గతంలో నిలిచిపోయాయి. సురేష్, గతంలో మాల్కమ్ మార్షల్ అండ్ సలీం మాలిక్ లాంటి పాకిస్తాన్ నుంచి సలీం మాలిక్, వెస్టిండీస్ గ్రేట్ పేసర్ మాల్కమ్ మార్షల్, వీళ్ళిద్దరు గతంలో అంటే ఒక చేయికి దెబ్బ తాకినా కూడా టీం అంటే జట్టుకు అవసరమైనప్పుడు ఒంటి చేత్తో బ్యాటింగ్ చేశారు. అట్లాంటి సీన్స్ ఇవాళ అంటే 1983 టెస్ట్ లో ఏదైతే మాల్కమ్ మార్షల్ ఆ విధంగా బ్యాటింగ్ చేసి ఆ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పోరాటం అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఇవాళ కూడా క్రిస్ వోక్స్ బ్యాటింగ్ వస్తాడా రాడా అన్న సందేహంలో నిజంగా అతని షోల్డర్ మొత్తం డిస్లొకేట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆడలేదు. ఆ నేపథ్యంలో తను అంటే షోల్డర్ కి ఒక పట్టీ వేసుకొని దిగాడు బ్యాటింగ్ కి. నిజంగా ఇది ఒక అద్భుతమైన సీన్ టెస్ట్ క్రికెట్ లో. గతంలో మన అనిల్ కుంబ్లే, ది గ్రేట్ పేసర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దవడకి అంటే ఆల్మోస్ట్ దవడ ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ యొక్క ఎముకకు అంటే మొత్తం తలకు పట్టి కట్టుకొని బ్యాటింగ్ చేశాడు అనిల్ కుంబ్లే. అట్లాంటి సందర్భం ఇవాళ కూడా మనం ఒకటి చూసాం. కాకపోతే ఇది టీమిండియా టెస్ట్ క్రికెట్ కు మాత్రం ఇది ఒక గొప్ప బూస్ట్ అని చెప్పుకోవాలి. టెస్ట్ క్రికెట్ ఆల్రెడీ మనకి వరల్డ్ టెస్ట్ సిరీస్ లో కూడా మనకు అదనపు పాయింట్లు లభిస్తాయి. ఎందుకంటే మనము ఏదైతే అతిథులుగా వెళ్ళాము ఇంగ్లాండ్ కి, వీఆర్ ద టూరింగ్ కంట్రీ. ఇంగ్లాండ్ ఓవర్సీస్ కండిషన్స్ లో నిజంగా ఇంగ్లాండ్ లో నిలువరించడం అంటే నిజంగా అది మనం ఒక రకంగా చెప్పాలంటే ఈ సిరీస్ డ్రాగా ముగిసినప్పటికీ కానీ నైతిక విజయం మాత్రం ఇండియాదే. అంటే ఇండియా వాళ్ళ దేశం వెళ్ళి వాళ్ళని నిజంగా అసలు ఈ సిరీస్ మొత్తంలో కూడా టాప్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ఇండియన్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఒక యువ కెప్టెన్ గా తన మీద ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. అంటే గిల్ కెప్టెన్సీ కరెక్ట్ గా చేయలేడు అన్నట్టు కొంతమంది సీనియర్స్ కూడా తనని డిమోరలైజ్ చేశారు. కానీ గౌతమ్ గంభీర్ లాంటి కోచ్ ఒక అగ్రెసివ్ కోచ్ వాళ్ళకి దొరకడము, ఆ యొక్క వ్యూహాలను మంచిగా అమలు చేయడము, శుభ్మన్ గిల్ అటు బ్యాట్స్మెన్ గా కూడా ఈ సిరీస్ మొత్తంలో నిజంగా ఎక్స్ట్రాడినరీ దాదాపు టన్స్ ఆఫ్ అంటే 700 పైగా 700 పైచీలకు రన్స్ చేశాడు ఈ సిరీస్ లో. అంటే ఒకవైపు బ్యాటింగ్ లో రాణిస్తూ మరోవైపు కెప్టెన్ గా కూడా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. తర్వాత జస్ప్రీత్ బుమ్రా లేకపోతే భారత్ మ్యాచ్ గెలవడం కష్టము అన్న కొంతమంది విమర్శకుల రోల్ కూడా మూయించారు గౌతమ్ గంభీర్ నేతృత్వ కోచింగ్ లోని వాళ్ళ టీమిండియా. బుమ్రా ఇందులో మనం ఒక ఆశ్చర్యకరమైన అదేంటంటే ఈ సిరీస్ లో మనము ఇండియా గెలిచిన 2 మ్యాచ్లలో కూడా బుమ్రా ఆడలేదు. దట్ ఈస్ ద మెయిన్. అంటే ఒక్క ఆటగాడు ఎవరో దూరం అయిపోతే మ్యాచ్ గెలవలేము. ఖచ్చితంగా ఇట్స్ టీమ్ గేమ్, ఎవరైనా గెలిపించవచ్చు. అంటే జస్ప్రీత్ బుమ్రా ఇస్ ఎ మ్యాచ్ విన్నర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఫాస్ట్ బౌలర్స్ కి వర్క్ లోడ్ నేపథ్యంలో వాళ్ళకి వరుసగా గాయాలు అవుతుంటాయి. ఒక బౌలర్ ఒక బ్యాట్స్మెన్ గాయపడితే చేతికిల పడే జట్టు కాదు టీమిండియా అని ప్రూవ్ చేసింది ఇవాళ. దట్టు మనకి యాజ్ ఏ అంటే భారత ఫ్యాన్స్ గా సంతోషంతో పాటు అది హైదరాబాదీ అంటే మన తెలంగాణ హైదరాబాదీ వాళ్ళుగా మనం కూడా గర్వపడాలి. నిజంగా మహమ్మద్ సిరాజ్ ఒక బౌలర్ గా తను ఎదిగిన తీరు కావచ్చు, తను ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు, అసలు నిజంగా ఇట్స్ ఇంపెకబుల్ జర్నీ, ఇట్స్ అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి మహమ్మద్ సిరాజ్ నుంచి. సిరాజ్ ఈ రోజు ప్రూవ్ చేశాడు అంటే బుమ్రా లేకపోయినా ఐ కెన్ లీడ్ ద పేస్ అటాక్ ఫర్ టీమ్ ఇండియా. అంటే నేను భారత జట్టు పేస్ బౌలింగ్ బాధ్యతలను నేను సమర్థవంతంగా నిర్వర్తించగలను అని చెప్పేసి తన మీద నెలకొన్న గతంలో కొంతమంది భారత మాజీ క్రికెటర్లు సందేహాలు వెలిబుచ్చారు సిరాజ్ పైన. సంజయ్ మంజ్రేకర్ లాంటి క్రికెటర్స్ కూడా వాళ్ళందరికీ కూడా ఇవాళ సిరాజ్ పర్ఫార్మెన్స్ తన యొక్క ఆట తీరుతోనే సమాధానం ఇచ్చాడని చెప్పుకోవాలి. సురేష్, ఓవరాల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ మొత్తంగా అంటే ఒక అద్భుతమైన జర్నీ. ఈ చివరి మ్యాచ్ ఎలాగైనా గెలవాలని చెప్పేసి ఇంగ్లాండ్ బోర్డు ఏదైతే ఉందో ఈసీబీ వాళ్ళు ఈ మ్యాచ్ ని పేస్ వికెట్ అంటే ఆల్మోస్ట్ గ్రీన్ పిచ్ పైన మనం గమనిస్తే క్లియర్ గా కనిపిస్తుంది. అంటే గడ్డిని సరైన రీతిలో కట్ చేయలేదు. అంటే ఆ గ్రీన్ కవర్ ఉండటం వల్ల ఖచ్చితంగా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ పేస్ బౌలింగ్ వార్ అని తెలిసిపోయింది మనకు ముందే.
అంటే మ్యాచ్ కు ముందు ఏదైతే జరిగిన కొన్ని పరిణామాలు ఉన్నాయి, గౌతమ్ గంభీర్ కు ఆ యొక్క ఓవల్ గ్రౌండ్ లో ఉన్న ఆ యొక్క ఎవరు మన పిచ్ క్యూరేటర్స్ మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. దట్ మీన్స్ అంటే గౌతమ్ గంభీర్ ఒక సందర్భంలో ఆ పిచ్ ను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు గౌతమ్ గంభీర్ ని పట్టుకొని ఆ యొక్క ఓవల్ గ్రౌండ్ పిచ్ క్యూరేటర్ ప్లీజ్ స్టే అహెడ్ ఫర్ 2.5 మీటర్స్, అంటే ఇక్కడ నుంచి 2.5 మీటర్ల దూరంగా వెళ్ళిపో అంటే ఒక ఇండియన్ టీం కోచ్ ని పట్టుకొని ఒక పిచ్ క్యూరేటర్ అంటే ఈజ్ ఈక్వల్ టు గ్రౌండ్ స్టాఫ్, ఒక గ్రౌండ్ మెన్ ఒక భారత జట్టు అంటే వాళ్ళ దేశంలో పర్యటిస్తున్న ఇండియన్ టీం కోచ్ ని పట్టుకొని నువ్వు 2.5 మీటర్లు దూరం వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. దానికి గౌతమ్ గంభీర్ ఇస్ బికమ్ వెరీ సీరియస్, యు ఆర్ జస్ట్ ఏ గ్రౌండ్ స్టాఫ్, నువ్వు గ్రౌండ్ స్టాఫ్, నువ్వు రూల్స్ నాకు చెప్పదు, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి అప్పుడు గట్టిగానే సమాధానం ఇచ్చాడు. దాని మీద పెద్దగా కాంట్రవర్సీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది ఖచ్చితంగా, ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా లాంటి పేసర్ లేకపోతే ఇండియన్ పేస్ బౌలింగ్ వీక్ అవుతుంది అని ఇంగ్లాండ్ ఆలోచించింది. సో అక్కడ పేస్ బౌలింగ్ వికెట్ పేస్ బౌలింగ్ అనుకూలంగా మార్చుకుంటే ఖచ్చితంగా టీమిండియాను కొట్టి 3-1 తో సిరీస్ గెలవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఊహించారు. కానీ ఎప్పుడైతే అంటే క్రికెట్ ఈజ్ ఎ డిఫరెంట్ గేమ్, క్రికెట్ ఈజ్ ఏ అన్ప్రెడిక్టబుల్ గేమ్. ఎందుకంటే బుమ్రా లేనంత మాత్రాన ఇండియా మ్యాచ్ ను గెలవలేదు అన్న ఆ యొక్క వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహాన్ని బద్దలు కొట్టింది వాళ్ళ భారత జట్టు. దట్టు మహమ్మద్ సిరాజ్ ఓవరాల్ గా 9 వికెట్స్ పడగొట్టాడు మ్యాచ్ లో. సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే నిజంగా ఇవాళ కన్నుల పండగ అని చెప్పుకోవాలి ప్రతి క్రికెట్ అభిమానికి. అసలు ఎవరన్నారు T20 మ్యాచ్లు, వన్డే మ్యాచ్లే మజా, టెస్ట్ మ్యాచ్లు బోరింగ్ అని? అసలు నిజమే కాదు. సంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్టులు చూడడానికి అలవాటు పడిన ఏ అభిమాని కూడా వన్డేలు T20లు అంత ఇష్టంగా చూడరు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్ సురేష్. సో ఇవాళ మరొకసారి అది ప్రూవ్ అయిపోయింది. అసలు మొత్తం ఓవరాల్ గా కోట్లాది మంది ఫ్యాన్స్, ఒక పక్క హైదరాబాద్ లో వర్షము, అటు పక్క ఓవల్ గ్రౌండ్ లో వికెట్ల వర్షం అని చెప్పుకోవాలి. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. మహమ్మద్ సిరాజ్ అయితే నిజంగా ఇంకొక 5 నుంచి 5 సంవత్సరాల వరకు టీమిండియా పేస్ బౌలింగ్ అసలు ఎటువంటి లోటు లేదని చెప్పి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. బుమ్రా లేకపోయినా కూడా అంటే ఏ యొక్క స్టార్ ఆటగాళ్ళు అందరూ కూడా అంటే ఇది ఒక టీమ్ గేమ్ అని చెప్ప. క్రికెట్ ఈజ్ ఏ టీమ్ గేమ్. ఒక్కరితో గొప్ప ఫలితాలు సాధించవచ్చు, రికార్డులు సృష్టించవచ్చు, కానీ ఒక జట్టుగా ఆడినప్పుడు మాత్రమే విజయాలు సాధించగలము. కొన్ని సార్లు వ్యక్తిగత ప్రదర్శనలు స్ఫూర్తినిస్తాయి, రికార్డులు సాధిస్తాయి, ఆ మ్యాచ్లను తారుమారు చేస్తాయి. కానీ ఓవరాల్ గా మ్యాచ్ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా టీమ్ గేమ్, ఒక వ్యూహము, ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ పక్కా స్ట్రాటజీ ప్రకారం వెళ్ళారు వల్ల అద్భుతంగా ఇంగ్లాండ్ ఆట కట్టించారు. నిజంగా గౌతమ్ గంభీర్ కోచింగ్ కి ఇది ఒక లిట్మస్ టెస్ట్ అనమాట. గంభీర్ కోచ్ అయిన తర్వాత చాలా మటుకు కొన్ని వివాదాలు జరుగుతూ వచ్చాయి ఇండియన్ టీమ్ లో. దట్టు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్లు ఈ సిరీస్ కు ముందు రిటైర్ అవడం, ఆ తర్వాత దీంతో చాలా మంది ఆ నిర్ణయాన్ని అంటే కావాలని ప్రెషర్ పెడుతున్నారు రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి స్టార్ల మీద. అసలు కోహ్లీ ఆడకపోతే టీమిండియా క్రికెట్ ని ఎవరు చూడరు. విరాట్ కోహ్లీ అంటే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్, క్రౌడ్ కూలర్. ఓకే, విరాట్ కోహ్లీ ఇస్ ఎ లెజెండ్, కానీ ఆటగాళ్ల కన్నా ఆట గొప్పది సురేష్. గతంలో సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప ఆటగాడు పోతే ఎట్లా, అసలు టెండూల్కర్ పోతే క్రికెట్ చూడగలమా అన్నారు. కానీ టెండూల్కర్ పోతే విరాట్ కోహ్లీ వచ్చాడు. కోహ్లీ పోతే ఇంకొక ప్లేయర్. ఆట తనంతకు తాను ఇంకొక ఆటగాన్ని తయారు చేసుకుంటుంది. ఈ మ్యాచ్ లో చూస్తే నిజంగా యశస్వి జైస్వాల్ సెంచరీ కావచ్చు. అసలు అద్భుతంగా నిజంగా. ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే కరుణ్ నాయర్ లాంటి ఒక ఆటగాడు అసలు తన కెరియర్ మొత్తం ముగిసిపోయింది. గతంలో అవకాశాలు ఇచ్చి ఇదే ఇంగ్లాండ్ జట్టు మీద టెస్టుల్లో 3 సెంచరీ సాధించి వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆ ఫీట్ సాధించిన రెండో ఇండియన్ క్రికెటర్ గా రికార్డ్ నెలకొల్పిన కరుణ్ నాయర్ ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక టైమ్లీగా ఆడలేకపోవడం వల్ల కరుణ్ నాయర్ ని పూర్తిగా పక్కన పెట్టారు. ఇక కరుణ్ నాయర్ అసలు అంటే ఒక సెలక్షన్ కమిటీ కూడా తను అసలు పరిగణలోకి లేని ఆటగాడు. అంటే అసలు కన్సిడర్ కూడా చేయొద్దు, ఏజ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే దిట్ ఈస్ సిమిలర్ టు కరుణ్ నాయర్ జర్నీ, సిమిలర్ టు మనం ఏదైతే జెర్సీ అని ఒక మూవీ వచ్చింది తెలుగులో నాని హీరోగా. ఆ జెర్సీ మూవీలో నాని కూడా నిజంగా అంటే ఏజ్ అయిపోయిన తర్వాత తను కంబ్యాక్ అయిన విధానం కావచ్చు. సిమిలర్ గా కరుణ్ నాయర్ జర్నీ కూడా నానికి జెర్సీ సినిమాతో పోలినట్టే ఉంటుంది. ఏదైతే తను లాస్ట్ దేశవాళీ సిరీస్ లో నిజంగా కరుణ్ నాయర్ పరుగుల వరద చూసి అసలు సెంచరీల మీద సెంచరీలు అసలు వేలకు టన్నుల పరుగులు కొట్టి అసలు సెలెక్టర్లను ఒక రకమైన ఇరకాటంలో పెట్టాడు. దేశవ్యాప్తంగా కూడా కరుణ్ నాయర్ ఖచ్చితంగా టీంలో పెట్టుకోవాలని డిమాండ్స్ లేవనెత్తే మొత్తం డిమాండ్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్ గతంలో ఒక ట్వీట్ చేశాడు, డియర్ క్రికెట్ ప్లీజ్ గివ్ మీ ఛాన్స్, అంటే ఓ క్రికెట్ ఆట దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని చెప్పేసి తను పెట్టిన ట్వీట్ నిజంగా చాలా మంది ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. కరుణ్ నాయర్ ఎందుకు చోటు ఇవ్వరని.
అది గౌతమ్ గంభీర్ లాంటి కోచ్ సెలెక్టర్లతో పోరాడి ఏజ్ ఇస్ నాట్ ఏ మ్యాటర్ అని చెప్పేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. గట్టు ఇంగ్లాండ్ పిచ్ల మీద మనకు పనికొస్తాడని చెప్పేసి పోరాడి కరుణ్ నాయర్ ను పెట్టుకున్నాడు. తన అంటే కరుణ్ నాయర్ నిజంగా ఇందులో సెంచరీలు కొట్టకపోవచ్చు కానీ మంచిగా అంటే ఒక 30-40 కొట్టి ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. కరుణ్ నాయర్ ను ఓవరాల్ గా చూసుకుంటే మంచి ప్రదర్శన చేశాడు. దట్టు ఇంగ్లాండ్ లాంటి టిపికల్ కండిషన్స్ మీద. ఆ తర్వాత చూసుకుంటే యశస్వి జైస్వాల్ నాట్ బ్యాడ్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ కరుణ్ నాయర్ తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే రిషబ్ పంత్ మనకి గాయం పాలయ్యాడు ఈ మ్యాచ్ ఈ సిరీస్ లో. మధ్యలోనే బుమ్రా సరిగ్గా లేడు. ఇటువంటి పరిస్థితులలో ఇన్ని అడ్డంకులు, ఇన్ని ఆటంకాలు, ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని నిజంగా ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్ ని డ్రా చేసిందంటే టీమిండియా పర్ఫార్మెన్స్ అంటే టీమిండియా ఇస్ ఏ గ్రేటెస్ట్ టెస్ట్ క్రికెట్ నేషన్ అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసింది. చూద్దాం ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ని ఖచ్చితంగా ఈ సీజన్ లో కనుక కొనసాగిస్తే మరొకసారి మనం వరల్డ్ టెస్ట్ సిరీస్ లో ప్రోగ్రెస్ అయ్యి మనం మళ్ళీ వరల్డ్ టెస్ట్ సిరీస్ లో ఫైనల్ ఆడాలి, వరల్డ్ టెస్ట్ సిరీస్ కొల్లగొట్టాలి. గతంలో ఒకసారి మిస్ అయ్యాం మనము, న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఫైనల్ ఓడిపోయాం. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో రాబోయే కాలంలో యువ భారత్ శుభ్మన్ గిల్ సారథ్యంలోని యొక్క యువ భారత్ ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ గెలుస్తుందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఆశలు నిజమవ్వాలని చెప్పేసి కోట్లాది మంది అభిమానులుగా మనము కోరుతున్నాం. సురేష్, దట్ ఈస్ ఫ్రమ్ ఓవల్ టెస్ట్ మ్యాచ్ అండ్ అండర్సన్ టెండూల్కర్ టెస్ట్ సిరీస్. రఘు ఇందులో ఏ బౌలరు ఎన్ని వికెట్లు తీసుకున్నారు? ఈ మ్యాచ్ లో అంటే ఈ మ్యాచ్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే బౌలర్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మనం. మహమ్మద్ సిరాజ్. సురేష్, మొత్తం అసలు గెలుపుకు ఓటమికి అతనే డిఫరెన్స్. ఎందుకంటే ఇంగ్లాండ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. కానీ కేవలం ద ఓన్లీ ప్లేయర్ హూ దట్ ఈస్ ద చేంజ్ బిట్వీన్ ద బోత్ టీమ్స్ ఈజ్ మహమ్మద్ సిరాజ్. సిరాజ్ ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 9 వికెట్లు పడగొట్టాడు. సురేష్, మొదటి ఇన్నింగ్స్ లో ఏదైతే 4 వికెట్లు తీశాడో రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా మహమ్మద్ సిరాజ్ 9 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి మనకి రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు, ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లోనూ 4 వికెట్లు. మొత్తంగా ప్రసిద్ధ్ కృష్ణ అండ్ మహమ్మద్ సిరాజ్ కాంబినేషన్ నిజంగా అంటే ట్రెమెండస్ రిజల్ట్స్, ఇట్స్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చాయి ఇండియాకి. ఇద్దరు కలిసి దాదాపు ఇతను 9, అతను 8, 17 వికెట్లు. అంటే ఇంగ్లాండ్ ని 2 సార్లు ఆల్అౌట్ చేస్తే 17 వికెట్లు వీళ్ళిద్దరే షేర్ చేస్తున్నారు, మహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. ప్రసిద్ధ్ కృష్ణ మీద గౌతమ్ గంభీర్ కి ఖచ్చితంగా ఒక రకమైన గురి. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా గతంలో గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ కి మెంటర్ గా పనిచేసినప్పుడు, కేకేఆర్ టీమ్ కెప్టెన్ గా పనిచేసినప్పుడు అప్పటి నుంచి ప్రసిద్ధ్ కృష్ణ గురించి తెలుసు గంభీర్ కి. ఈ నో ద క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ దట్ ప్రసిద్ధ్ కృష్ణ చాలా టాల్ బౌలర్. ఇంగ్లాండ్ పిచ్ల పైన అదనపు బౌల్స్ రాబట్టగలుగుతాడని కాన్ఫిడెన్స్ తో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం ఇప్పించాడు. ఈ మ్యాచ్ లో తను మెప్పించాడు. 8 వికెట్లు పడగొట్టాడు ప్రసిద్ధ్ కృష్ణ 8 అండ్ మహమ్మద్ సిరాజ్ 9 రన్స్. బౌలర్ ఓవరాల్ గా చూసుకుంటే సిరాజ్ ఈ రోజు నిజంగా మహమ్మద్ సిరాజ్ ద మియాభాయ్. హైదరాబాద్ ఫ్యాన్స్, తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్, మన తెలుగు ఫ్యాన్స్ అందరూ ముద్దుగా మియాభాయ్ అని తెలుసుకుంటారు. ఈ రోజు మియాభాయ్ నిజంగా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి సురేష్. రైట్, థ్యాంక్ యూ రాఘవ్.